విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్ రోడ్లోని అయ్యప్ప స్వామి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కింజరపు ప్రభాకర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులో దృఢ సంకల్పంతో గత 12 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శివను అభినందించారు. అయ్యప్ప స్వామి పూజ ఏర్పాటు చేసిన శివ మాట్లాడుతూ నాకు అండగా ఉన్న గాజువాక ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని గురుస్వాములు, పీఠాధిపతులు, భవానీ భక్తులు, శివ భక్తులు, ప్రముఖులు పాల్గొని అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం కూడా మరి శివ నిత్యం పానీపూరి శివ అంటారు. 12 సంవత్సరాలు బట్టి ఈ అయ్యప్ప స్వామి మాలధారణ చేస్తూ మాలధారణ చేసిన వాళ్ళందరికీ కూడా మరి అయ్యప్ప ప్రసాదాన్ని అందిస్తూ సర్వే జన సుఖనే భవంతు అన్నట్టుగా కలియుగ దేవుడు అయినటువంటి అయ్యప్ప ఆశీస్సులు ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, ఈ దేశ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో త్రికరణ శుద్ధితో అయ్యప్ప పూజ చేసి అయ్యప్ప ఆశీస్సులు ఆ దర్శనం చేసుకునే భాగ్యము ప్రసాదించి అందరికీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం అనేది మరి శివ ఆశయము. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు కనుక మంచి మనసుతో అతను పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి మేమందరం హాజరై అతన్ని మరి ఇలా చేసినందుకు అభినందిస్తూ దేవుడి ఆశీస్సులు అతనికి, అతని కుటుంబ సభ్యులకి, ప్రజలందరికీ ఉండాలని తెలియపరచడం మీ ద్వారా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సేవకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శివ అంటే పానీపూరి శివ అంటేనే ఎక్కువ తెలుసు. శివ అనే దానికన్నా పేరుకి చిన్న వయసు అయినా సరే పెద్ద కార్యక్రమం చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నవంబర్ కార్తీక మాసంలో అయ్యప్ప మాల దీక్షలు వేస్తారు. కాబట్టి ఆ మాసంలో అయ్యప్ప దీక్ష పరులకు, అలాగే భవానీలకు, అలాగే భక్తులందరికీ కూడా ఇక్కడ పూజ ఏర్పాటు చేసి అలాగే అన్నదానం ఏర్పాటు చేసినందుకు ఆ శివకు భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో అతి ముఖ్యంగా అతిరథ మహారాజులందరూ, పెద్దలందరూ వస్తారు. అందులో భాగంగా ఈ రోజు మా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు వచ్చి శివకు ఆశీర్వాదం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా వార్డులో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, సోదరు శంకరరావు గారు, లక్ష్మీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి భావన అనేది అందరికీ ఉండవలసింది కాబట్టి ఆ భక్తి భావనలో ఎవరు చేసినా సరే భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. అందులో శివ చిన్న పిల్లవాడిగా ఈ ప్రాంతంలో తిరుగుతూ మా అందరికీ సుపరిచితుడిగా ఉంటూ ఈ రోజు ఒక భగవంతుడు ఆశీస్సులతో ఒక ఎత్తుకు ఎదిగి ఆ పానీపూరి బండితో అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఒక ఫ్యామిలీని ఏర్పరచుకొని ఇల్లు కట్టుకొని ఆ భగవంతుడి ఆశీస్సులతో నాకు బాగుందక్క అని ప్రతి ఏటా పూజ చేస్తున్నాడు. అలా అయ్యప్ప ఆశీస్సులు ఆ భగవంతుడు శివకి ఇవ్వాలని మేమంతా కోరుకుంటాం. మీ ద్వారా తెలియపరచుకుంటాం. చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. మరి ఇక్కడే పుట్టి పెరిగినట్టుగా కష్టపడి చాట్ బండి నడుపుతూ మరి ఒక వ్యక్తి ఎలా జీవించాలి, కష్టపడితే ఎంత ప్రయోజకుడు అవ్వచ్చు అనే మార్గదర్శనాన్ని శివ చూపించి మరి ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పూజ పెట్టి భక్తి భావాలను మార్గదర్శనంగా అందరికీ చూపిస్తూ ఆయన చేస్తున్న సేవలకి ఆ అయ్యప్ప స్వామి తాలూకా ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఉండాలని, మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందుకు ఇంకా అనేక రకంగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ప్రభుత్వం ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నెరవేరుస్తున్నాను. ఒకటి ఇది 3 నెలలుగా అందరూ మాల దీక్ష వేస్తే 41 రోజు కష్టపడతారు. ఈ పూజకి నేను 3 నెలలు కష్టపడతాను. ఈ కష్టపడిన ఆ కష్టానికి ఆ దేవుడు ఈ సుఖాన్ని ఇచ్చి ఇంతమందిని నాకు ప్రేమ అభిమాని సంపద ఎక్కడెక్కడ నుండి 3 జిల్లాల నుండి నాయకులు అవ్వచ్చు, భక్తులు అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, నా కుటుంబ సభ్యులు అవ్వచ్చు, 3 జిల్లాల నుండి నా కోసం వచ్చినందుకు వాళ్ళకి పేరున శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటాను. మనిషి పుట్టడం అందరూ పుడతారు. పుట్టేటప్పుడు 4 మంచి పనులు చేసిపోవడమే ఏ మానవ లక్షణం. అలాగనే తల్లిదండ్రుల ఆస్తులతోని, తల్లిదండ్రులు డబ్బులు ఉండేటతోని పైకి వచ్చిన వాడు గొప్ప కాదు. స్వయం కృషితో ఎదిగి 10 మందికి ఉపాధి కలిగించి 10 మందిలో మెచ్చుకొని బ్రతుక్కి దానికి ఒక విలువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆ విలువలో ఆ సింహం, ఆ రాజస్వం ఎలా ఉంటుంది. నేను ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి గాజువాకలో నేను ఒక తోపుడు బండి దగ్గర
బకెట్తో సమోసాలు అమ్ముకొని ఇంటింటికి తిరిగి తినడానికి తిండి లేని స్థాయిని చూశాను. ఇప్పుడు ఇన్ని వేల మందిని అభిమానం చూస్తాను. నేను ఒకటే ఈ గాజువాక ప్రజల మన్నలు పొందాను. ఈ గాజువాక ప్రజల మన్నలు పొందాను కాబట్టి నా కష్టాన్ని గుర్తించి ఇంత ఆదర అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నన్ను నా కుటుంబాన్ని దీవిస్తూ ఇంకా కొన్ని వేల మందికి ప్రతి సంవత్సరం ఇంత అయ్యప్ప స్వామి పూజ పెట్టి కొన్ని వేల మందికి నేను అన్నదాన కార్యక్రమం చేసేలాగా నన్ను నా కుటుంబాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా శిరస రక్తం పట్టు ఉన్నంత వరకు అతని సేవ చేస్తూనే ఉంటాను. మీ అందరి ఆశీస్సులతో మై ప్రజలతో. శ్రీ స్వామివారి పెట్టి స్థాపించి 1999లో గాజువాక బీసీ రోడ్లో ఇప్పటివరకు 20 సంవత్సరాల నుంచి మాలలు ధరిస్తూ మన స్వామివారి పీఠాన్ని బృందావనం చేస్తూ పూజలు భజనలు అదే కాకుండా ఉత్తరాంధ్రలో అనేక ప్లేసుల్లో కూడా రాయగడ వరకు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే మన శివస్వామి లాంటి వారు ప్రోత్సహించి అంటే సామాన్య పరిస్థితి నుంచి మొదటి స్థితికి వెళ్ళి ఒక రైతు గొడవలు పుట్టి ఇంత ఘనంగా చేయడం అంటే చాలా విశేషమైనటువంటిది. అందుకు మా సేవ భాగ్యంగా ఎవరు పిలిచినా మేము పూజకి మాత్రం బయటకు కాదనం 345 రోజుల్లో నిత్యం ఆ స్వామివారిని సేవిస్తూ భక్తిని ప్రకటిస్తూ అందరిలో భక్తిభావాన్ని ప్రోత్సహించి మిగతా వాళ్ళు మాలలు ధరించి మన సాంప్రదాయాన్ని కాపాడేదే ఆ సత్సంకల్పం. అందులో మా చిన్ననాటి గురుస్వామి మాకు అసిస్టెంట్ మా పీఠానికి తన భజన పాటలు అన్ని కూడా ఐటమ్స్ అన్ని సమకూర్చి మొత్తానికి రోజు ఎవ్రీ బ్యాచ్ కూడా 50 మంది తక్కువ లేకుండా శివరాత్రి తీసుకెళ్తూ వాళ్ళందరికీ కూడా ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాల భావంతో వ్యసనాలు మార్పించి ఉదసి తీసుకెళ్ళడానికి సాయశక్తిలో మేము కృషి చేస్తున్నాం. అది మా పేట తరగతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరోపకారార్థం శరీరం ఇతరులకు ఉపయోగపడాలి అని సంకల్పం. అది ఇంతవరకు స్వామి అయ్యప్ప కనుక్కోవడంతో జరుగుతుంది. స్వామి ఆనందంగా ఉంది. శివ ఏర్పాటు చేసిన అయ్యప్ప పూజలో మన స్థానిక కార్పొరేటర్ సోదరులతో కలిసి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆ భగవంతుడు శివకి మంచి ఆరోగ్యాలు సంపద ఇవ్వాలని మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన స్థానిక శ్రీనివాస్ కార్పొరేటర్ గారు గంధం శ్రీనివాసరావు గారు అందరూ నాకు చాలా మిత్రులు. వారితో ఈరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.